అందరికీ నమస్కారం. నేను మీ ఫైజ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఉమా తెలుగు ట్రావెలర్ ఉన్న మొరీషియస్ దేశం గురించి మనం మాట్లాడబోతున్నాం. అసలు ఈ దేశం కరెన్సీ మన ఇండియా కంపేర్ చేస్తే ఎంత? మన ఇండియాలో లేనివి ఏంటి? అక్కడ ఉన్నవి ఏంటి? అలాగే అక్కడ ఉన్న కొన్ని బీచెస్ గాని, అక్కడున్న కొన్ని అంతరించిపోయిన డోడో జాతి పక్షి కూడా అక్కడే పుట్టిందనమాట. ఇలా ఎన్నో రకాల టాపిక్స్ అయితే మనం చెప్పుకోవచ్చు ఈరోజు. మన ఉమా తెలుగు ట్రావెలర్ అయితే మన మదగాస్కర్ నుంచి డైరెక్ట్ మారిషస్ దేశంకి అయితే ఫ్లైట్ ఉంటది. మన ఇండియా నుంచి మారిషస్ దేశం కూడా ఫ్లైట్ ఉంటది. అది వచ్చేసి ఎయిర్ ఇండియా, అలాగే ఎయిర్ మారిషస్ అని ఫ్లైట్ ఉంటది. 7 అవర్స్ 45 మినిట్స్ అయితే జర్నీ అయితే ఉంటది. అలాగే మన ఇండియా టు మారిషస్ కంపేర్ చేసుకుంటే టైమ్ ట్రావెల్ వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ అయితే ఉంటది. అలాగే మన ఇండియన్ రూ. 1 వచ్చేసి అక్కడ 180 రూపీసు, మన ఇండియాలో రూ. 1 పలుకుతది. అంటే అక్కడ అఫీషియల్ కరెన్సీ వచ్చేసి 183 వచ్చేసి మనకి రూ. 1 అంటే 5 మూర్ వచ్చేసి అక్కడ 9 రూపీస్ అనమాట. సో, అక్కడ మాట్లాడే భాష ఏందంటే మర్షియన్ క్రియోల్ అని ఉంటది. అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. అలాగే ఫ్రెంచ్ ఎక్కువ మాట్లాడతారు. మన భోజ్‌పురి గూడా మాట్లాడతారు. 19వ శతాబ్దంలో ఒక అగ్రీమెంట్ ప్రకారము కొంతమంది వలసదారుగా వెళ్ళి అక్కడైతే సెటిల్ అయ్యారన్నమాట అప్పట్లో. అలా వెళ్ళిన వాళ్ళలో మన ఉత్తరప్రదేశ్, మళ్ళా బీహార్ నుంచి అయితే చాలామంది అయితే ఉన్నారు. అలాగే వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి మనకి భోజ్‌పురి లాంగ్వేజ్ అయితే ఉంటదనమాట. అక్కడ భోజ్‌పురి లాంగ్వేజు, మన ఫ్రెంచు, ఇంగ్లీషు, అలాగే మర్షియన్ క్రియోల్ అనే అఫీషియల్ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు. ఇలాగే ఇక్కడ జాతి పక్షి గూడా ఇన్ని సంవత్సరాలైతే లేదనమాట. ఎప్పుడైతే మొరిషియస్ ఐలాండ్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటదో అప్పుడొచ్చేసి 2022 మార్చ్ 9కొచ్చేసి మన జాతీయ పక్షి అయితే వాళ్ళు ఇది చేశారనమాట. అనౌన్స్ చేశారనమాట. ఈ జాతీయ పక్షి వచ్చేసి చూపిస్తాను మీకు. కింద అయితే అది నాకు నోరు తిరగదు. కింద అయితే నేను పెడతాను చూసేయండి. 2022లో జాతీయ పక్షి అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే ఇక్కడ మారిషస్ దేశంలో ఉన్న ఐలాండ్స్ వచ్చేసి మన ఇండియా టు మారిషస్ దేశంకొచ్చేసి 5110 కిలోమీటర్ల దూరం అయితే ఉంటది. మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మారిషస్‌కి అయితే ఫ్లైట్ ఉంటది. ఎయిర్ మారిషస్ అనే ఫ్లైట్ ఉంటది. అలాగే మన ఎయిర్ ఇండియా గూడా డైరెక్ట్ ఫ్లైటు మన మారిషస్ ఎయిర్‌పోర్ట్‌లోనే డైరెక్ట్ అయితే వెళ్ళొచ్చు. అలాగే మీరు చూసుకున్నట్లయితే మారిషస్ దేశంలో ల్యాండ్‌స్కేప్స్ అనేది ఎక్కువ జరుగుతుంటాయి. ల్యాండ్‌స్కేప్స్ అంటే కొండ ప్రాంతాలు ఉన్న చోట అయితే కొండలన్నీ వర్షాలకు కిందికైతే జారి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మన అక్కడ మీరు చూసుకున్నట్లయితే రెయిన్‌బో కలర్‌లో ఒక బండరాయి మీద ఒక అడవిలో ఆ అడవి అంతా నరికేసిన తర్వాత, దాని మీద కాల్చిన తర్వాత, ఆ బూడిదంతా ఎత్తేసిన తర్వాత దాని కింద వచ్చేసి 7 కలర్స్‌లో అంటే 7 రంగుల ఆకారంలో బండ మీద అయితే ఉంటదనమాట. అలాగే మన ఇండియా, మన మారిషియస్‌లో చూసుకున్నట్లయితే చాలామంది ఇండియా ఆచారమే పాటిస్తారు. అలాగే మన 69% వచ్చేసి హిందూ రిలీజియసే ఉన్నారు అక్కడ మారిషియస్‌లో. అలాగే అక్కడ పాపులేషన్ వచ్చేసి 1.3 మిలియన్ పాపులేషన్ అయితే ఉన్నారు. ఆ 1.3 మిలియన్ అంటే 13,00,000 మంది. ఈ 13,00,000 మందిలో వచ్చేసి మన 69% ఇండియన్సే ఉన్నారు. అలాగే మన తెలుగు మాట్లాడేవాళ్ళు, మన తెలుగు వాళ్ళొచ్చేసి 20,000 ప్లస్ అయితే ఉన్నారు మారిషస్ దేశంలో అయితే. మన ఉమా బ్రో వెళ్ళిన దేశం అయితే సేమ్ మన ఇండియా ఎట్లుంటదో అట్లాగే ఉంటది. మనం ఇండియా, మారిషస్ తీసి పక్కన పెట్టలేము. 2 సేమ్ అనుకోండి సమానం. ఏమంటే ఇది ఐలాండ్. అంతే చుట్టూ చూసుకున్నట్లయితే సముద్రమే ఉంటది. ఎటు చూసినా అన్ని చోట్ల బీచ్‌లే ఉంటాయి. చాలామంది కొత్తగా పెళ్ళైన కపుల్స్ కూడా హనీమూన్స్ కోసం అయితే మారిషస్ దేశంకే వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న బీచ్‌లు, ఆ రిసార్ట్‌లు చూసుకున్నట్లయితే చాలా ఇదిగా అయితే ఉంటాయన్నమాట మంచిగా. సో, మన ఇండియా నుంచి మారిషస్ దేశంకి చాలామంది స్టూడెంట్స్ అయితే వెళ్తారన్నమాట. అక్కడ ఎంబీబీఎస్ చేయాలని.
సో, పర్ డే వచ్చేసి వీళ్ళకి పర్ మంత్ వచ్చేసి ఎవ్రీ మంత్ 16,000 అయితే అకామిడేషన్‌కైతే ఖర్చవుతుంది వాళ్ళకి. అలాగే మన ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని మీకు కూడా తెలుసు అది. అలాగే మనము మారిషస్ దేశంలో వచ్చేసి 35 లాక్స్‌లో అయిపోతది. ఎంబీబీఎస్ కోచింగ్ అంతా, కోర్స్ అంతా. సో, చాలామంది అయితే ఇండియా నుంచి వెళ్తారన్నమాట మారిషస్ దేశంకి ఎంబీబీఎస్ చేయడానికి. అలాగే పక్కనున్న ఆఫ్రికా దేశం నుంచి కూడా వస్తారు. అలాగే అఫీషియల్ మారిషస్ దేశస్తులు కూడా ఎంబీబీఎస్ చేస్తూ ఉంటారక్కడ. ఎందుకంటే చాలా ఖర్చు తక్కువనేసి. సో, ఇలాగైతే మారిషస్ దేశము, మన ఇండియా 2 ఒకేలాగా ఉంటాయి.